హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ రాయడం ఎలా ఇంగ్లీష్ రాయడం ఎలా దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. చాలా మందికి ఇంగ్లీష్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతాయి కదా. సో అట్లా కాకుండా మనం ఇంగ్లీష్ అనేది సింపుల్గా ఎలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. అందరికి తెలిసిన వర్డ్ ఏంది? అమ్మ కదా. అమ్మ, అమ్మ. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఆ అంటే ఏమొస్తుంది? ఏ. మా అంటే నార్మల్గా మా అంటే ఏమొస్తుంది మనకు? మా అంటే ఎంఏ కదా, మా కదా. అదే ఒత్తు వచ్చినప్పుడు ఏమొస్తుంది? ముందు ఎం యాడ్ అయింది. సో అమ్మ. ఇట్లా ఏమొచ్చింది మనకు కూడా? అమ్మ. సింపుల్. ఒత్తు వచ్చినప్పుడల్లా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. యా ఒత్తు వచ్చింది అనుకో, డబల్ యా. ఇట్లా అయ్యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, ఇప్పుడు అయ్యా అనుకుంటే అయ్యా. ఆ అంటే అయ్యా అంటే అయ్యా. అట్లా ఈ విధంగా రాసుకో సింపుల్ గా మనకు. అడవి. ఆ అంటే ఈ. డ అంటే డిఎడ. వి అంటే విఐవి. అడవి. అయిపోయింది కదా. అడవి. అంతే కదా, సింపుల్. నెక్స్ట్ భరణి. భరణి. భరణి అంటే ఒత్తు బాయిల. బిహెచ్ఏ బ. ఆర్య అంటే రా. ఎన్ఐ అంటే ని. భరణి. సింపుల్. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికంటే ముందు మనకు రావాల్సింది ఏంది? ఆలు ఇవి ఉంటాయి కదా, ఇవి రావాలి. ఇవి వస్తే వీటి నుంచి మనం ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంత ఈజీ అంటే డెడ్ ఈజీ అనమాట. కనీసం అది కూడా రాకపోతే మాత్రం ఇంకేం చేయలేదు. అవి మ్యాక్సిమం రావాలి. అవి వస్తేనే మనకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. సో చూడండి, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చూడండి. నార్మల్ గా చూడండి. ఆ అంటే ఏ వస్తుంది. ఆ అంటే డబ్ల్యూ. ఈ అంటే ఈ. పెద్ద ఈ అనుకోరాదు, ఏదైతే చిన్నదో పెద్ద. ఈ అంటే డబల్ ఈ. ఊ. ఊ. ఒక్కోసారి ఈ కూడా రావచ్చు. ఊ అంటే ఊ ఇట్లా రావచ్చు, యు అని రావచ్చు. రూ ఉంటది. రూ అంటే రూ అంటే ఆల్మోస్ట్ రూ. లు. లు ఇట్లా. ఏ ఏ ఐ ఓ ఓ ఓ ఉంటాయి కదా, అట్లా. ఓ అంటే నార్మల్గా ఏముంటాయి ఇవి. లు. ఏ అంటే ఏ వస్తుంది. ఓ ఉంటది. ఏ ఏ ఐ నెక్స్ట్ ఓ అంటే ఇది వస్తుంది. అమ్ము అని మన స్కూల్ లెవెల్లో చదువుకుంటాం కదా. అదే విధంగా నెక్స్ట్ ఇంకా డెప్త్ గా పోయినట్లయితే ఖ. ఖ అంటే ఏమొస్తుంది? కే క. ఖ ఒత్తు ఖ అంటే కేహెచ్ఈ. గుర్తుపెట్టుకోండి మంచిగా. ఖ. గ. గ అంటే జిఏ గ. ఒత్తు ఘ. జిహెచ్ఈ. ఎన్ని అవసరం? చ. సిహెచ్ఈ. చ. సిహెచ్ఈ చ. జ. జే జ. ఒత్తు ఝ. అప్పుడు ఏమొస్తుంది? జిహెచ్ఈ జ. ఠ. టిఏ ఠ. ఒత్తు ఠ. టిహెచ్ఈ. ఏమొస్తుంది? టిహెచ్ఈ ట. టిహెచ్ఈ ట. ఒత్తు ఠ అంటాను. ఢ. డిఏ ఢ. ఒత్తు ఢ. డిహెచ్ఈ డ డ. నెక్స్ట్ ఢ డ అయిపోయినాక ఏమొస్తుంది? నా. ఎన్ఏ నా. ఫ. తర్వాత ఫ. పిఏ ప. భ. బిఏ భ. ఒత్తు భ. బిహెచ్ఈ మా. ఎంఏ మా. య. వైఏ య. రా. ఆర్ఏ రా. లా. ఎల్ఏ లా. వా. విఏ వా. షే. ఎస్హెచ్ఏ ష. 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 నెక్స్ట్ స. అహ. అల్లా. లా వస్తుంది మాట. ఇవి నార్మల్ గా మనకు వచ్చేటటువంటి వర్డ్స్. ఇంగ్లీష్ రాయడం ఎలా అనే కాన్సెప్ట్ గురించి ఇవి నేర్చుకుంటున్నాం మనం. వీటితో పాటు ఒక దీర్ఘం నేర్పిస్తా చూడండి. కా దీర్ఘం ఒక్కటి వస్తే మీకు అన్ని దీర్ఘాలు సింపుల్ అవుతాయి. చూడండి, కా దీర్ఘం కేఏ కా. ఓకేనా. కాకు దీర్ఘం అంటున్నాం. నెక్స్ట్ ఏమొస్తుంది? కాకు దీర్ఘం. కాకు దీర్ఘం ఇస్తే ఏమొస్తుంది? ఖ.
క గుడిస్తే కి, కే కి. క గులో దీర్ఘం ఇస్తే కి, కి. నెక్స్ట్ క కొమ్మిస్తే కు, క కొమ్ము దీర్ఘం ఇస్తే కు. క కొమ్మిస్తే కు, కాకు రూత్నం ఇస్తే క్రూ, క్రూ, క్రూ వచ్చింది కదా. కృతం దీర్ఘం అవసరం లేదు, కృతం దీర్ఘం అంటే మళ్ళీ అది క్రూ అని వస్తుంది, క్రూ అంటాం. నెక్స్ట్ తర్వాత కాకేత్నం. కాకేత్నం అంటే ఏమొస్తుంది మనకు, కే, కే కే కేతన పులుగున అదే. నెక్స్ట్ కా కింద యత్నం అంటే కై, కా కృత్నం కథం. ఇట్లా ఈ విధంగా మనకు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనం కొన్ని సెంటెన్సెస్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు రమేష్. రా అంటే ఏంది ఈడ మనకు, ఎక్కడుంది రా, రా ఆర్య రా కదా, రా. మేష్ మే, ఎంఎం మా కదా, మే అన్నప్పుడు ఏమవుతుంది, ఈ వస్తుంది కదా. షన్నం ఎస్హెచ్, రమేష్. అయిపోయిందా, రమేష్ పేరు వచ్చిందా. రమేష్ పేరు వస్తే మీకు ఈజీగా మహేష్ పేరు వస్తుంది. మహేష్ అంటే ఎంఏమా కే ఎస్. గణేష్ పేరు కూడా వస్తుంది, జిఏగా ఎన్ఏ గనే ఎస్హెచ్. రమేష్, మహేష్, గణేష్. నెక్స్ట్ ఇంకేముంటాయి, సతీష్, సతీష్ అట్లా. కడప, కేక, డిఎడా, పిఏప అట్లా. సింపుల్గా లేదు. సరిగమ అంటాం కదా, సరిగమ. స ఎస్ఎస్ఆ, రి ఆర్ఐ రి, గా జిఏ గా, మా ఎంఏ మా, సరిగమ. అయిపోలే, సింపుల్, అంతే కదా. ఇల్లు, ఇల్లు అని రాయాలి. ఈ అంటే ఈ, ఎల్ఎల్యు ఇల్లు. అయిపోయిందా. రాధ, ఆర్య రా, డిహెచ్ఏ డా, రాధ. అయిపోయి, సింపుల్, ఒత్తుడా. రమణ, రమణ లోడెత్తాలి రా అంటాం కదా, ఆర్యరా ఎంఏమా ఎన్ఏనా, రమణ. అయిపోయి ఇంగ్లీష్ రాయడం. ఇంతకంటే ఇంకా పెద్ద ఇబ్బంది ఏముంది ఇంగ్లీష్ రాయడం, సింపుల్. సో ఇట్లా ఈ విధంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.